ఈ మధ్య కాలంలో బ్రెస్ట్ ఇంప్లాంట్స్ గురించి వినని వాళ్ళు ఉండారంటే ఆశ్చర్యం లేదు. ఇది చాలా సంవత్సరాల నుంచి వరల్డ్లో చేస్తున్న ఇండియాలో లాస్ట్ 10 years నుంచి నెంబర్ ఆఫ్ బ్రెస్ట్ ఇంప్లాంట్ సర్జరీస్ చాలా ఇంక్రీజ్ అయ్యాయి. ఇది టాప్ 5 సర్జరీస్, కాస్మెటిక్ సర్జరీస్లో బ్రెస్ట్ ఇంప్లాంట్ సర్జరీ అనేది ఇప్పుడు కూడా టాప్ 5లో ఉంటుంది. ఇది సేఫ్, చాలా ఫాస్ట్గా, గుడ్ అవుట్కమ్స్, పేషెంట్ సాటిస్ఫాక్షన్ రేట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఈ బ్రెస్ట్ ఇంప్లాంట్కి వచ్చేసరికి చాలా మందిలో ఎలా ఉంటుంది అంటే, ఈరోజు ఒక లైవ్ ఇంప్లాంట్, ఇది లిటరల్గా మనం సర్జరికల్లో వాడే ఇంప్లాంట్. ఇది నోటీస్ చేస్తే ఇది సిలికాన్ జెల్ ఉంటుంది, ఇందులో లిక్విడ్ ఉండదు, సాలిడ్ సిలికాన్ జెల్. ఈ టచ్ అండ్ ఫీల్ కూడా టెక్స్చర్డ్ ఉంటుంది, మైక్రో టెక్స్చర్ అంటారు దీన్ని. ఇది స్కిన్ కింద పెట్టినప్పుడు ఎగ్జాక్ట్గా బ్రెస్ట్ టిష్యూ ఎలా ఫీల్ అవుతుందో అలానే ఫీలింగ్ ఉంటుంది. చాలా మందిలో అడిగే క్వశ్చన్ ఏంటంటే, స్క్వీజ్ చేస్తే ప్రాబ్లం అవుతుందా? ఈ బ్రెస్ట్ ఇంప్లాంట్ని చాలా హై ప్రెషర్లో టెస్ట్ చేస్తారు. దీన్ని మనం లిటరల్గా ఎంత గట్టిగా స్క్వీజ్ చేసినా కూడా అది బ్రేక్ అవ్వడం కానీ డ్యామేజ్ అవ్వడం కానీ జరగదు. రేర్గా 10 years ప్లస్ ఉన్న వాళ్ళలో కొన్నిసార్లు ఇంపాక్ట్ ఎక్కువ తగిలినప్పుడు మైల్డ్గా బ్రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది తప్ప ప్రెషర్తోని, స్క్వీజింగ్తోని ఇంప్లాంట్ ఎప్పుడు డ్యామేజ్ అవ్వదు. తర్వాత ఇది లీక్ అయితే ఎట్లా ఉంటుంది? యూజువల్గా మనం ఇంప్లాంట్ని మనం కట్ చేసినా కూడా అది సాలిడ్ సిలికాన్ జెల్, సో అది లిక్విడ్ లాగా బయటకు కారడం అట్లా ఉండదు. అది ఎక్కడైతే లీక్ అయిందో అక్కడే అరౌండ్ సరౌండింగ్ అనే లీక్ అవుతుంది తప్ప బాడీలోకి వెళ్ళిపోవడం అంటూ ఉండదు. సెకండ్ థింగ్ ఏంటంటే, మనం ఈ బ్రెస్ట్ ఇంప్లాంట్ పెట్టిన తర్వాత బాడీ దాని చుట్టూ క్యాప్సూల్ ఫామ్ చేస్తుంది. సో మనం లీక్ అయినా కూడా ఆ క్యాప్సూల్ బాడీకి ఇంటాక్ట్ ఉంటుంది. అంటే క్యాప్సూల్ ఒక క్లోజ్డ్ సాక్ లాగా, సో అందులో నుంచి ఈ లిక్విడ్ జనరల్గా బాడీలోకి వెళ్ళడం అనేది జరగదు. సో 100% ఇది సేఫ్, తర్వాత సింపుల్ అండ్ వెరీ ఎఫెక్టివ్. ఎవరైనా ఈ బ్రెస్ట్ ఇంప్లాంట్ సర్జరీస్ గురించి మీకు ఇన్ఫర్మేషన్ కావాలన్నా, ఆర్ మీకు ఇది సూట్ అవుతుందా లేదని తెలుసుకోవాలని మీ నియరెస్ట్ ప్లాస్టిక్ సర్జన్ కానీ, లేదంటే మన రీడిఫైన్ కస్టమర్ కేర్ కానీ కనుక మీరు కన్సల్ట్ అయితే ఈ బ్రెస్ట్ ఇంప్లాంట్ గురించి మోర్ డీటెయిల్స్, ఎలాంటి వెరైటీస్ ఉంటాయి, ఇవి చాలా సైజెస్, షేప్స్ ఉంటాయి. సో మీ బాడీ సైజ్కి, మీకున్న రిక్వైర్మెంట్స్కి ఎటువంటి సైజెస్ సూట్ అవుతాయి అనేది ఒకసారి డాక్టర్స్ చూసి మనం దానికి సజెస్ట్ చేయగలుగుతాం.